ఈ హార్ట్ జబ్బులు తగ్గిపోవాలి. There should not be heart diseases in the world. There should కొంతమంది be. డాక్టర్స్ అనుకుంటారు ఈ రోగులే తగ్గిపోతే మా గతి ఏమిటి అనుకుంటారు. Some doctors may feel if there are no patients, what will happen to us? మీ గతి ఎంతోనో అభివృద్ధి వస్తుంది. You will also progress. ఈ రోగాలను మీరు నివారణ చేయటం చేత మీకు ఎంతనో కూడా అభివృద్ధి కలుగుతుంది. By curing the diseases, you will progress advance. మీ నిమిత్తమే రోగాలను పెంచనక్కర్లేదు. For your sake, you don't need to grow diseases. కనుక ఆ త్యాగభావంతో మీరు ఉంటుంటే ఎంతైనా మీకు భోగ ఆనందములు అభివృద్ధి అవుతాయి. If you have this spirit of sacrifice, you will have plenty and prosperity. త్యాగం లేని జ్ఞానము, The wisdom without sacrifice రోగంతో సమానమే. is just the disease. కనుక So, కేవలము విషముతో నింపినటువంటి బంగారు కప్పు కంటే a golden cup with the poison అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర చాలా విలువైనటువంటిది. has no value when you think of an earthen pot with that amrita or nectar. కనుక మన దేహం అనేటువంటిది మట్టి పాత్ర. A body is an earthen pot. ఈ మట్టి పాత్ర లోపల దివ్యత్వమైనటువంటి యొక్క అమృతాన్ని నింపింది. In this earthen pot, the body, there is the divinity. కనుక మన దేహమే మనకు ప్రధానమైనటువంటి యొక్క విలువ. So body has got all the value attached. ఈ అవుట్లుక్స్ తో ఉండేటువంటి బంగారులో విలువ కాదది. Is not the gold outside అది that is కేవలం value. బంగారు పాత్రనే కానీ లోపల ఉన్నదంతా విషము. It is just the golden vessel, but it has the poison inside. పాత్ర మట్టిదే కానీ ఇందులో అమృతత్వం ఉంటుండాలి. Body is the earthen pot, ఆ but it has అమృతత్వమే got, త్యాగము. there lies the ఆ sacrifice. అమృతత్వమే ప్రేమ. That is love. ఆ అమృతత్వమే దివ్యత్వము. That is divinity. ఆ అమృతత్వమే అమరత్వము. And that nectarine nature is immortality. సరి అయినటువంటి త్యాగము. It is the true sacrifice. అలాంటి అమృతత్వంతో కూడినటువంటిది ఈ మానవ దేహం. This body has got ఈ that మానవ immortal దేహాన్ని nature. సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. We should see that it runs in the అందువల్లే right path. ఉపనిషత్తులు శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృతపుత్రుడయ్యా అని ప్రబోధించాయి ఉపనిషత్తులు. Upanishads taught that you are the son of immortality. ఈ మృణ్మయమునందే చిన్మయం ఉంటుండాలి. It's here in this ephemeral lies ఈ the చిన్మయ permanent. తత్వమే మన యొక్క ప్రేమ తత్వము. This is the nature of love. ప్రేమతో ఏమి చేసినప్పటికీ అన్ని సహజమైపోతాయి. With love, whatever you do, it all is మానవుని just యొక్క natural. విలువలు ఏమిటి అంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అంటుంటాం. You think what man wants are they just the truth, righteousness, the peace and కాదు, love. అన్నింటికంటే ప్రధానమైనది ప్రేమనే. Of all is the love that's most important. ప్రేమతో మాట్లాడినటువంటి ప్రతి మాట కూడాను సత్యమే. With love, whatever you utter, that's bound to be truth. ప్రేమతో చేసినటువంటి ప్రతి పని కూడాను ధర్మమే. Whatever you do with love is just righteous act. ప్రేమతో విచారించి చింతించినటువంటి యొక్క ప్రతి మనసు కూడాను శాంతమే. Whatever that mind thinks with love is just the peace. ప్రేమను చక్కగా అర్థం చేసుకుంటుంటే, అండర్స్టాండింగ్ చేసుకుంటే అదే మనకు అహింస. If you understand the love completely, it amounts to non-violence. కాబట్టి సర్వము కూడాను ప్రేమలోనే ఇమిడి ఉంటుండాలి. So in everything there is love. సత్యం అంటే వేరొకటి కాదు. The truth is not separate. ప్రేమతో పలికినటువంటిదే సత్యం. That you utter with love is ధర్మం truth. అంటే ఏదో ఇంకోటి ప్రత్యేకమైనటువంటి యొక్క విచారించేటువంటి యొక్క ధర్మములు కాదు. Dharma, righteousness is not anything ప్రేమతో separate. చేసిన పని అంతా ధర్మమే. If you do anything with love is dharma. ప్రేమనే కాన్షియన్స్. That love is conscience. కనుకని ఆ కాన్షియన్స్ చిత్తము. That conscience ఆ is, చిత్తమే అవేర్నెస్. that chitta is awareness. ఆ అవేర్నెస్ నే మనము అనుభవించాలి. We should experience that awareness. అదే సత్ చిత్ ఆనందము. That is the being awareness and bliss. అది మనలో నిరంతరము ఉంటుండాలి. That is present within us ఏమాత్రము continuously. చెల్లించకుండా ఉంటుండాలి. It should not ఆ waver. ప్రేమ తత్వంతో మనము కార్యంలో ప్రవేశించాలి. With love we should resort to action. समस्त लोका